మీరు చాలా యూనిక్ టీచింగ్ మెథడాలజీని ఉపయోగిస్తున్నారని విన్నాము. అయితే ఆ విషయాల గురించి మాతో షేర్ చేసుకుంటారు. ఖచ్చితంగా సార్. సాధారణంగా నేను తరగతి గదిలో పాఠం చెప్పేటప్పుడు ఖచ్చితంగా మనం టిఎల్ఎం ఖచ్చితంగా చూపించవలసి ఉంటుంది పిల్లలకి, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. దానికి మనం రకరకాల చార్ట్స్తో, అంటే నార్మల్స్ అయితే చార్ట్స్తో ప్రిపేర్ చేస్తూ ఉంటారు, లేదా రకరకాల కలర్స్ అవి వేసి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. నేను టీచింగ్ చేస్తూ ఉన్న ఆకర్షణీయమైన ఎన్వైరన్మెంట్ నిర్మించవచ్చనే ఆలోచన మీకు ఎలా కలిగింది? థ్యాంక్ యూ సార్, మంచి ప్రశ్న అడిగారు. నిజంగా పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు ఒకే ధోరణిలో చెప్తే వాళ్ళకి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అనేటువంటి సరిగా రాదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థుల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంటుంది? చాలా మంచి ప్రశ్న అడిగారు సార్, థ్యాంక్ యూ సార్. విద్యార్థుల యొక్క స్పందన అంటే అందరికీ నమస్కారం. ఎంజీ నెట్వర్క్స్ వ్యూవర్స్ అండ్ లిజనర్స్ కు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం ప్రత్యేక అతిథితో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనతో సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు పాఠాలని పాటల రూపంలో బోధిస్తుంటారు. ఈ విషయాలన్నిటిని ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్ గారు నమస్కారం సార్. నమస్తే సార్. ప్లీజ్ వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ సార్. సార్, మీరు మ్యూజికల్ సిస్టమ్ ని యూజ్ చేస్తూ టీచ్ చేస్తుంటారని విన్నాము. అయితే ఈ విషయాలన్నిటిని మాట్లాడుకునే ముందు మీరు ఎక్కడ జన్మించారు, మీ యొక్క విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, దాని గురించి మాకు షేర్ చేసుకుంటారా సార్? ఖచ్చితంగా సార్. మొట్టమొదటిగా ఎంజీ నెట్వర్క్ టీం మెంబర్స్ అందరికీ మరియు ప్రేక్షకులకు, వీక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పెద్దవాళ్లకు నా యొక్క మనఃపూర్వక నమస్కారాలండి. నా పేరు గాజుల సురేష్. మాది స్వస్థలం కోరుకొల్లు గ్రామం, కృష్ణా జిల్లా. నేను 1988 సంవత్సరంలో మా స్వస్థలం కోరుకొల్లు గ్రామంలోనే జన్మించాను. మా అమ్మగారు గాజుల కృష్ణకుమారి గారు, నాన్నగారు గాజుల రాజారావు. అయితే నాన్నగారు 1995లో నా ఫస్ట్ క్లాస్లో స్వర్గస్థులయ్యారు. నేను పుట్టిన తర్వాత అంటే పుట్టినప్పుడు నా కళ్ళు చాలా బాగుండేవండి. అయితే అందరూ కూడా మామూలుగానే బాగానే ఉంటాడు, బాగానే చూస్తాడు అనుకునేవారు. కానీ ఎన్ని రోజులకైనా సరే నా చూపులో కానీ నా యొక్క బిహేవియర్లో కానీ మార్పు రావడంతో మొత్తం అన్ని రకాల వైద్యశాలలకి తీసుకువెళ్ళటం, చూపించడం జరిగింది. చివరికి తెలిసింది ఏంటంటే కళ్ళతో పాటు నరాలు మెయిన్ ప్రాబ్లం నాకు. అంటే బ్రెయిన్ నుంచి కళ్ళకు కనెక్ట్ అయ్యే నరాలు ఉంటాయి కదండి, అవి నాకు ప్రాబ్లం అనమాట. సో కాబట్టి బై బర్త్ తోటి నేను బ్లైండ్ గా జన్మించడం జరిగింది. అప్పటి నుంచి నేను మామూలుగా సాధారణంగా మా అక్క, అన్నయ్య వాళ్ళతో కలిసి నేను దగ్గరలో ఉండేటువంటి పాఠశాలకు వెళ్తూ ఉండేవాడిని. మా అక్క పేరు గాజుల రాజేశ్వరి, అన్నయ్య పేరు రమేష్. ఇలా వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడే పనిచేస్తున్నటువంటి టీచర్ గారు, రోజ్మేరీ టీచర్ గారు అని చెప్పి, నరసాపురంలో ఆంధ్ర బ్లైండ్ మోడల్ హై స్కూల్ ఉంది, అక్కడ చదివించండి బాబుని అని చెప్పి మా మదర్కి సలహా ఇవ్వటం జరిగింది. వెంటనే మా మదరు 1994లో నన్ను నరసాపురం ఏబిఎం హై స్కూల్లో జాయిన్ చేసి చదువు అనేటువంటి 3వ నేత్రాన్ని మా అమ్మ తెరిచింది. చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ, అన్నయ్య, అక్క, మామయ్య, మా చిన్న మామయ్య సీతారామయ్య, తర్వాత మా పెద్ద మామయ్య నరసింహారావు, వీళ్ళందరూ బాగా మా పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, అక్క వాళ్ళందరూ బాగా ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు. అక్కడే నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నానండి. తర్వాత 10th క్లాస్లో కూడా మంచి మార్కులతో పాస్ అయ్యాను. తర్వాత నాకు కొల్లేటి రామకృష్ణ అన్న, తర్వాత అనిల్ అన్నయ్య, కర్ణుడు అన్నయ్య, ఈశ్వరరావు ఇటువంటి వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఆలియా కాలేజీలో 10వ తరగతి తర్వాత హైదరాబాద్ ఆలియా కాలేజీలో ఇంటర్మీడియట్ చదవటం జరిగింది. ఇంటర్మీడియట్లో హెచ్ఈసి. తర్వాత 2004-2006 మధ్య కాలంలో నా ఇంటర్మీడియట్ పూర్తయిందండి. తర్వాత 2006 నుంచి 2009 వరకు ఆలియా కాలేజ్కి ఆపోజిట్ లో ఉండేటువంటి నిజాం కాలేజ్ హైదరాబాద్ లోనే డిగ్రీ పూర్తి చేశాను, బిఏ తెలుగు, స్పెషల్ తెలుగు. తర్వాత 2009-2010 ఆ సమయంలో బిఈడి పూర్తి చేశాను. అక్కడే స్వామి నారాయణ కాలేజ్ ఆఫ్ గురుకుల కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ హైదరాబాద్ లోనే బిఈడి పూర్తి చేశాను.
ఆ తర్వాత బీఈడి పూర్తయిన తర్వాత డిస్టెన్స్ లో ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పాలిటిక్స్ 2010-12, ఎంఏ తెలుగు 2012-14 ఈ మధ్యలో WMA పూర్తి చేశాను. వాటితో పాటు డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ DCA కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంకా తర్వాత నుంచి కూడా మా ఫ్రెండ్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు ఏదైనా చేయటానికి కానీ. తర్వాత అదే టైంలో బీఈడి పూర్తి చేసిన తర్వాత వేరే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి TCS కు వెళ్ళటం జరిగిందండి. TCS లో కూడా నా తోటి మిత్రురాలు మా క్లాస్మేట్ జ్యోత్స్న ఫణిజా వలన వారి మదర్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వలన TCS కి అప్లై చేయమని అప్లై చేశాను. ఆ తర్వాత TCS లో కూడా నాకు మంచి 3rd ర్యాంక్ వచ్చింది. తర్వాత వాళ్ళు కూడా ప్లేస్మెంట్ ఇస్తా అన్నారు. కాకపోతే నాకు 2012లో ఆ టైంలో 2012-2011 ఆ టైంలో చాలా ఎగ్జామ్స్ రాశాను. సుమారుగా ఒక 2 బ్యాగులు హాల్ టికెట్స్ తోటి నిండిపోయి ఉంటాయి బహుశా. అయితే 2012 ఆ టైంకి నాకు 2 జాబ్స్ వచ్చినాయండి. మన స్టేట్ గవర్నమెంట్ లో టీచర్ గా వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ లో SBI క్లర్క్ గా వచ్చింది. అయితే నేను పిల్లలకి కాస్త టీచింగ్ లో న్యాయం చేయొచ్చు, మనకు తెలిసినటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో నేను వెంటనే 2012 డిసెంబర్ నెలలో టీచర్ గా సెలెక్ట్ అవటం, జాయిన్ అవటం జరిగింది. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా నాకు ఇంకా టీచింగ్ ఫీల్డ్ మీద బాగా ఇంట్రెస్ట్. పిల్లలకి ఏదో ఒకటి కొత్త తరహాలో విద్యను బోధించాలనేటువంటి ఆకాంక్ష. ఇలా నా ప్రస్థానం కొనసాగుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు చెప్పారు. అయితే సార్ మీరు చాలా యూనిక్ టీచింగ్ మెథడాలజీని ఉపయోగిస్తున్నారని విన్నాము. అయితే ఆ విషయాల గురించి మాతో షేర్ చేసుకుంటారా సార్? ఖచ్చితంగా సార్. సాధారణంగా నేను తరగతి గదిలో పాఠం చెప్పేటప్పుడు ఖచ్చితంగా మనం TLM ఖచ్చితంగా చూపించవలసి ఉంటుంది పిల్లలకి, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. దానికి మనం రకరకాల చార్ట్స్ తో, అంటే నార్మల్స్ అయితే చార్ట్స్ తో ప్రిపేర్ చేస్తూ ఉంటారు, లేదా రకరకాల కలర్స్ అవి వేసి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. నేను టీచింగ్ చేస్తూ ఉన్న సందర్భంలో నాకు ఆలోచన వచ్చింది, మన చుట్టూ ఉండేటువంటి వస్తువుల్ని, మనకు బాగా అవగాహన ఉన్నటువంటి వస్తువుల్ని మనం ఎందుకు టీచింగ్ కి ఉపయోగించుకోకూడదని చెప్పి నేను పిల్లలకి పాఠాలు చెప్తున్నప్పుడు రకరకాల మెథడ్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాను సార్. నేను తెలుగు మాస్టర్ గా 2012లో జాయిన్ అయ్యాను. తర్వాత 2016లో నాకు హై స్కూల్ టీచర్ గా ప్రమోషన్ వచ్చిందండి. అంటే గ్రేడ్ 2 గా అప్పుడు 2012లో జాయిన్ అయ్యాను. గ్రేడ్ 1 గా నాకు 2016లో ప్రమోషన్ వచ్చింది. అయితే నేను 2012లో ఎప్పుడైతే జాయిన్ అయినప్పటి నుంచి కూడా టీచింగ్ లో ఒక కొత్త సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి పిల్లలకి. ఎందుకనంటే సాధారణంగా టీచింగ్ లో ఒకే తరహాలో మనం చెప్తూ ఉంటే వాళ్ళకి కాస్త బోరుగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను కథా పద్ధతి, స్టోరీస్ ద్వారా చెప్పటం, తర్వాత ప్రశ్నోత్తర పద్ధతి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో చెప్పటం, తర్వాత మ్యూజిక్ ని యూజ్ చేసి పాఠాలు చెప్పటం. తెలుగు భాషలో ఎక్కువగా పద్యాలు ఉంటాయి కదండి, ఆ పద్యాలు మనం ఖచ్చితంగా పిల్లలు ఎలా పాడాలి, ఖచ్చితంగా పద్యాన్ని పద్యం లాగానే చెప్పాలి అనేటువంటి నా కాన్సెప్ట్. దీనికి మా చిన్నప్పుడు స్కూల్లో నాగరాజు మాస్టర్ గారు, తర్వాత తెలుగు మాస్టర్ గారు, మా తెలుగు చెప్పినటువంటి తెలుగు మాస్టర్ గారు, వీళ్ళందరూ మాకు స్ఫూర్తి అనమాట. ఆ కారణం చేత ఖచ్చితంగా పద్యాన్ని పద్యం లాగానే చెప్పాలని చెప్పి ఆ పద్యం కూడా పిల్లలకి ఖచ్చితంగా, అంటే కొంచెం బోర్గా ఫీల్ అవ్వకుండా, ఈ మౌత్ ఆర్గన్స్, ఫ్లూట్స్, జనరల్ గా నేను ఫ్లూటు, మౌత్ ఆర్గన్ అవి ప్లే చేస్తూ ఉంటాను. వాటితో పాటు కీబోర్డ్ కూడా కొంచెం ప్లే చేస్తూ ఉంటాను. అటువంటివి యూజ్ చేసి చెప్పటం, ఇలా రకరకాలుగా నేను పిల్లలకి పాఠం చెప్పేటప్పుడు ఖచ్చితంగా రకరకాల మెళకువల్లో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను సార్. దాంతో పాటు క్రీడా పద్ధతిలో భాగంగా పిల్లలు పాఠం వినడంతో పాటు వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా బాగా అంటే వాళ్ళకి ఎక్కువగా ఇంప్రూవ్ అయ్యేందుకు వీలుగా నేమ్ చేంజింగ్ గేమ్ అని చెప్పి ఒక్కొక్క సందర్భంలో ఏం చేస్తుంటారంటే వాళ్ళ నేమ్స్ మార్చేస్తూ ఉంటాను, పిల్లల నేమ్స్. ఉదాహరణకి ఒక తరగతి గదిలో ఒక 40 మెంబర్స్ ఉన్నారనుకోండి. 40 మెంబర్స్ లో 1 యొక్క నేమ్ 19 యొక్క నేమ్ 14, ఇలా జస్ట్ మీకు అర్థం అవటం కోసం చెప్తున్నాను. అలా మొత్తం పిల్లలందరి యొక్క పేర్లు కూడా మార్చి పాఠం చెప్పినప్పుడు వాళ్ళ పేర్లతో ప్రశ్నలు అడగటం. అంటే రోల్ నెంబర్ 1 అని పిలిస్తే ఆ రోల్ నెంబర్ 1 రియల్ గా రోల్ నెంబర్ 1 మనకి ఆన్సర్ చేయకూడదు. రోల్ నెంబర్ 9 కి మనం 1 కి 19 అని అసైన్ చేశాం కదా, ఆ నెంబర్ రోల్ నెంబర్ 1 గా
నా పీరియడ్ అంతా కూడా ఉంటారనమాట. ఇలా కొన్ని కొన్ని సందర్భాల్లో విద్యార్థులకు మెమరీ గేమ్స్, నెంబరింగ్ గేమ్స్, తర్వాత తెలుగు వాక్యాలలో కూడా రకరకాల గేమ్స్ అండి. ఉదాహరణకి రాము పాఠశాలకు వెళ్ళాడు, ఈ వాక్యం ఉందనుకోండి, పాఠశాలకు వెళ్ళాడు రాము, రాము వెళ్ళాడు పాఠశాలకు, పాఠశాలకు రాము వెళ్ళాడు, వెళ్ళాడు రాము పాఠశాలకు. ఇలా ఒక వాక్యాన్ని రకరకాలుగా మార్పించడం. అంటే అప్పుడు విద్యార్థులలో ఒక రకమైనటువంటి ఫజిల్స్ మనం చేస్తూ ఉంటాం కదండి. అలాగా తెలుగు భాషలో కూడా వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ రావటం కోసం అటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను. దాంతో పాటు జనరల్ గా ఏంటంటే సైన్స్ వీటికి ఎక్కువ ల్యాబ్ యూజ్ చేస్తూ ఉంటారండి. మామూలుగా ల్యాబ్కి తీసుకెళ్ళటం, తర్వాత అవి చూపించడం అలా చేస్తూ ఉంటారు. కానీ తెలుగు భాషకు వచ్చేసరికి లాంగ్వేజెస్ కి అంత అవసరం లేదు, అంత ఏముంది అనేటువంటి కోణంలో ఆలోచిస్తూ ఉంటారు సహజంగా. కానీ తెలుగులో కూడా ఇటువంటివి చేయొచ్చు అని చెప్పి కొన్ని కొన్ని ఎక్స్పెరిమెంట్స్, ఉదాహరణకి తెలుగు సంధులు ఇటువంటివి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అసలు సంధి, పూర్వపదం అంటే ఏంటి, పదపదం అంటే ఏమిటి, అవి విడిపోతే ఎలా ఉంటాయి, కలిస్తే ఎలా ఉంటాయి, ఇలా ఒక వ్యక్తుల ద్వారా అంటే ఇద్దరు వ్యక్తులను నిలబెట్టి ప్రయోగాలు చేయించడం, ఎక్స్పెరిమెంట్స్ చేయించడం. మెయిన్ నా ప్రధాన ఉద్దేశం ఏంటంటేనండి, క్లాస్ రూమ్ లోకి మనం వెళ్ళిన తర్వాత విద్యార్థులు బోర్గా ఫీల్ అవ్వకూడదు. ఈవేళ మా మాస్టర్ ఇంకేం చెప్తారో, ఇంకా ఎటువంటి కొత్తదనంగా ఉంటుందో పాఠం అనేటువంటి విధానాన్ని క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచనతో అదే కంటిన్యూ చేస్తున్నాను. తర్వాత స్టూడెంట్స్ కూడా బాగా రెస్పాండ్ అవుతూ చక్కగా అన్ని విధాలుగా కూడా బాగా నేర్చుకుంటున్నారు సార్. దాంతో పాటు ఇంకోటి ఏంటంటే పిల్లలకి కొన్ని సందర్భాల్లో ఈ పాఠాలు చెప్పడంతో పాటు మోరల్ వాల్యూస్, నైతిక విలువలతో కూడినటువంటి కొన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ఆ కాన్సెప్ట్స్ అవి టీచ్ చేయటం, తర్వాత ఈ రామాయణ మహాభారతాల్లో ఉన్నటువంటి కథలకు సంబంధించినటువంటి విషయాలు కూడా, పాఠానికి సంబంధించినటువంటి ఏ విషయాన్ని కూడా విడిచిపెట్టకుండా క్షుణ్ణంగా చెప్పటం. వాటితో పాటు నేనే ప్రశ్నాపత్రాలు ల్యాప్టాప్స్ లో తెలుగు టైప్ చేస్తాను సార్, తెలుగు నేను టైప్ చేయగలను. ఆ విధంగా ఆ ప్రశ్నాపత్రాలను కూడా ల్యాప్టాప్ లో ప్రిపేర్ చేయటం. పిల్లలకి ఏదైనా అర్థం కాకపోతే, అంటే నేను ఏదైనా డిక్టేట్ చేస్తున్నప్పుడు కానీ, నోట్స్ చెప్తున్నప్పుడు కానీ అర్థం కాకపోతే మొబైల్ ని యూజ్ చేసుకోవటం, మొబైల్లో వాళ్ళకి వ్రాసి చూపించటం, అది మరలా వేరే వాళ్ళ చేత బ్లాక్ బోర్డ్ మీద వ్రాయించటం. వీటితో పాటు ఇంకా ఏదైనా కొంచెం వాళ్ళకి వీడియోస్ చూపించటం, పాఠాలు చెప్పడంతో పాటు యూట్యూబ్ లో నుంచి కానీ లేకపోతే వేరే వేరే సోర్సెస్ నుంచి వీడియోస్ చూపించటం. వీడియోస్ చూపించడానికి కూడా ల్యాప్టాప్ యూజ్ చేస్తాను. ఆడియోస్ వినిపించడానికి బ్లూటూత్ స్పీకర్ ఒకటి ఉంటుంది సార్ నా దగ్గర, బ్లూటూత్ స్పీకర్ యూజ్ చేసుకుంటాను. అంటే ఆడియో వీడియో ఇప్పుడు మనకి డిజిటల్ క్లాసులని జరుగుతున్నాయి సార్. కాకపోతే నేను 2012-13 స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా పిల్లలకు వీడియోస్ చూపించడం. తర్వాత కవి పరిచయాలు మనం పిల్లలకు చెప్పినప్పుడు ఆ కవిని పిల్లలకి చూపించడం. టెక్స్ట్ బుక్ లో ఆల్రెడీ పిక్చర్ ఉంటుంది, అది కాకుండా ఇంకా రకరకాల ఈ పిక్చర్స్ కూడా డౌన్లోడ్ చేసి చూపించడం. ఇలా రకరకాల కోణాల్లో రకరకాల పద్ధతులను ఉపయోగించి పిల్లలకి చెప్తూ ఉంటారు సార్. దాంతో పాటు పాఠాలు చెప్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో నాటికలు వస్తాయి సార్, సంభాషణలు వస్తూ ఉంటాయి. ఆ సంభాషణలు కూడా విద్యార్థుల చేత చేయించడం. ఖచ్చితంగా నాటకీకరణ అంటే నాటకీకరణే ఉండాలి, పద్యం అంటే పద్యం లాగానే ఉండాలి, మాట్లాడటం అంటే అనర్గళంగా మాట్లాడటమే ఉండాలి, పాడటం అంటే పాడటమే ఉండాలి. ఇలా ప్రతిదీ కూడా ఆ క్రీడా పద్ధతి, కథా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, తర్వాత మెమరీ గేమ్స్, ఇటువంటి అన్ని కూడా రకరకాల ఆడియోస్, వీడియోస్ ఇవన్నీ చూపిస్తూ, ఉదాహరణకి నేను మొన్న ఇటీవల పిల్లల చేత చేయించిన ఒకసారి నాటికి కూడా ఇలా చేయిస్తున్నాను అని మన వీక్షకులకు, ప్రేక్షకులకు తెలియటం కోసం ఒకసారి మిత్రమా నమస్కారం. మిత్రమా బాగున్నావా? మిత్రమా నమస్కారం. నాకు మిత్రమా బాగున్నాను. మిత్రమా నువ్వు బాగున్నావా? మిత్రమా నేను బాగానే ఉన్నాను. మిత్రమా ఆహారానికి వెళ్దామా? మిత్రమా పద మిత్రమా. ఇలా పిల్లల చేతే సంభాషణలు చేయించటం, రకరకాల వాటికి ఎఫెక్ట్స్ అవి పెట్టడం, ఇటువంటివి చేస్తూ ఉంటాను సార్. తద్వారా పిల్లలకు కూడా బాగా ఆసక్తికరంగా వాళ్ళు పాఠం వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఓకే సార్, చాలా బాగుంది సార్, చాలా కొత్త పద్ధతి. నాకు తెలిసి నేనైతే ఎక్కడ చూడలేదు ఈ పద్ధతిని. సో చాలా నిజమే, మీరు ఇలాంటి డిఫరెంట్ మెథడాలజీ యూజ్ చేయడం వల్ల చాలా వినడానికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు క్లాస్ లో అనుభవిస్తున్న స్టూడెంట్స్ కూడా ఎంతో నేర్చుకోవడానికి చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో అయితే సార్, మీరు మ్యూజికల్ సిస్టమ్ ని టీచింగ్ మెథడాలజీలో ఇన్కార్పొరేట్ చేయడం ద్వారా ఒక ఆకర్షణీయమైన ఎన్వైరన్మెంట్
నిర్మించవచ్చనే ఆలోచన మీకు ఎలా కలిగిందంటారు? థ్యాంక్ యూ సార్, మంచి ప్రశ్న అడిగారు. థ్యాంక్ యూ. నిజంగా పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు ఒకే ధోరణిలో చెప్తే వాళ్ళకి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అనేటువంటి సరిగా రాదు సార్, ఫస్ట్ పాయింట్. సో కాబట్టి జనరల్ గా ఏంటంటే ఒక క్లాస్కి వచ్చి, అంటే మా స్కూల్ సక్సెస్ స్కూల్ కావడంతో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు ఉంటాయి సార్. ఏ మీడియం ఉన్నప్పటికీ కూడా నేను తెలుగు భాషా ఉపాధ్యాయుని కాబట్టి తెలుగు భాషే చెప్తాను. దాంతోపాటు పిల్లలకి ఏదైనా డౌట్స్ వచ్చినా ఇంగ్లీష్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీచర్స్ ఉంటారు, టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాటితో పాటు నన్ను ఏదైనా అడిగినాగా నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇలా కాకుండా అంటే పిల్లలు ఒక 60 మంది ఉన్నటువంటి క్లాస్లో ఖచ్చితంగా ఆ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి సరిగా చదివేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు అని ఆలోచిస్తే కనీసం 1/2 సగం వేసుకున్నా కానీ సగం మంది ఖచ్చితంగా యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ అయితే ఉంటారు సార్. అందరూ ఎక్సలెంట్ స్టూడెంట్స్ అయితే ఉండరు. అయితే ఈ క్రమంలో ప్రతి ఒక్కరి ఆలోచన విధానం కూడా మనం చెప్పేటువంటి సబ్జెక్ట్ మీదకి రావాలి అంటే దీనికి ఏదో ఒక సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే బాగుంటుంది. దేవుడు నాకు ఇచ్చినటువంటి వరం అంటే నేను పూర్తి స్థాయిలో ప్రొఫెషనల్ గా బాగా ప్లే చేయగలనని చెప్పలేను కానీ సార్, నాకు వచ్చినంత వరకు ఫ్లూటు మౌత్ ఆర్గన్ అయితే కొంతవరకు బాగానే ప్లే చేస్తాను. వీటితో పాటు సరదాగా డ్రమ్ము సైడ్ డ్రమ్ము బాగానే ప్లే చేస్తాను. తబలా డోలక్ కీబోర్డు వీటి మీద కూడా కాస్త గ్రిప్ అయితే ఉంది సార్. పిల్లలకి పాఠం చెప్పినప్పుడు మ్యూజిక్ కి ఖచ్చితంగా ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మ్యూజిక్ కి బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలో మ్యూజిక్ ని ఎందుకు మనం ఇంప్లిమెంట్ చేయకూడదు? ఇప్పుడు తెలుగు పద్యాలు చెప్తున్నాము. తెలుగు పద్యాలు చెప్పినప్పుడు ఆ పద్యం వచ్చినప్పుడు కేవలం పద్యం లాగా పాడటం కంటే కూడా దానికి మౌత్ ఆర్గన్ యూజ్ చేసి పాడితే ఇంకా బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మౌత్ ఆర్గన్ యూజ్ చేసి పద్యాన్ని పాడటం. పిల్లలు కూడా అదే క్రమంలో చివరికి ఏంటంటే నేను చెప్పేటువంటి విధానాన్ని చూసి పిల్లలు సార్ మేము కూడా తెలుగు మాస్టరే అవ్వాలి సార్, మేము కూడా మీకులాగా పాడాలి సార్ అనేటువంటి స్థాయిలో వాళ్ళకి అనిపిస్తూ ఉండేది. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక పద్యం మామూలుగా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను సార్. అంటే మామూలుగా నేను పిల్లలకి ఎలా టీచ్ చేస్తున్నాను అనేది మన ఫ్రెండ్స్ కి తెలియటం కోసం కూడా పిల్లలకి పాఠం చెప్పినప్పుడు ఆ తరగతి గదిలో ఉండేటువంటి పద్యాలని కూడా పిల్లలకి రకరకాల రాగాలు, అంటే ఉదాహరణకి డ్రామా పద్యం ఎలా పాడతారు, ఉదాహరణ డ్రామా ట్యూన్ లో పాడితే ఈ పద్యాన్ని ఎలా పాడతారు, సాధారణంగా పాడితే ఈ పద్యాన్ని ఎలా పాడతారు, తర్వాత తరగతి గదిలో పుస్తకాల్లో పాఠాలతో పాటు పాటలు కూడా ఉంటాయి సార్, గేయాలు ఉంటాయి, వాటికి కొత్త కొత్త ట్యూన్స్ కట్టడం. ఇలా చేస్తూ విద్యార్థుల్లో ఒక క్రొత్తదనాన్ని తీసుకొస్తే ఇంకా అమ్మో ఇవాళ మా సార్ ఏం చెప్తారు, పాఠం అంటే పుస్తకంలో ఉండేటువంటి పాఠాన్ని బట్టి వాళ్ళు కూడా అంచనా వేసుకుంటారు, ఈ పాఠానికి మా సార్ మాకు ఇవి చూపించవచ్చు అనేటువంటి అంచనా వేసుకుంటారు. ఉదాహరణకి పిల్లలకి నేను ఒక పద్యాన్ని వినిపిస్తాను. మచ్చుకు గంగి గోవు పాలు గరెటెడైనను చాలు, కడవడైన నేమి కరము పాలు, భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వధాభిరామ వినురవేమ. ఇలా మౌత్ ఆర్గన్ వాయిస్తూ, అంటే మనకి లైవ్ లో కాబట్టి పూర్తి స్థాయిలో ఇటువంటి పద్యాలు వినిపించడం. తర్వాత ఏవైనా పాటలు పాడుతున్నప్పుడు పిల్లలు ఏదైనా పాటలు పాడుతున్నప్పుడు ఆ తరగతి గదికి ఫ్లూట్ తీసుకువెళ్ళి ఫ్లూట్ వాయించి, అసలు ఫ్లూట్ అంటేనే ఆ సౌండ్ కి బాగా అట్రాక్ట్ అవుతారు సార్ స్టూడెంట్స్ అని కాదు, మామూలుగా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆ సౌండ్ కి బాగా అట్రాక్ట్ అవుతారు. ఆ క్రమంలో ఫ్లూట్ కూడా పిల్లలకి వినిపించడం. తర్వాత ఉదాహరణకి ఏదైనా స్నేహబంధానికి సంబంధించి స్నేహాన్ని గురించి ఏదైనా వచ్చింది అనుకోండి, వెంటనే ఫ్లూట్ తీసుకుని ఫ్లూట్ కూడా ఒకసారి మన ప్రేక్షకులకు వినిపించే ప్రయత్నం చేస్తాను సార్.
ఇలా ఆ పాఠంతో పాటు ఇలా వాయిస్తూ ఉంటే ఇంకా ఇంకా అసలు అప్పటి వరకు వాళ్ళకి ఏదైనా బోర్గా ఫీల్ అయినప్పటికీ కూడా, అంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినప్పటికీ కూడా వెంటనే బ్రెయిన్ కి ఒక రిలీఫ్ లాగా వచ్చి వెంటనే వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ గా వినడానికి అందుకు ఇలా మ్యూజిక్ మెథడాలజీని యూస్ చేయటం. తర్వాత సాఫ్ట్వేర్ తోటి సార్, అంటే మన జనరల్ గా మన విజువల్ ఇంపైర్డ్ యూస్ చేస్తున్నటువంటి ఎలక్వెన్స్, స్క్రీన్ రీడర్ ఎలక్వెన్స్ ఉంది కదా సార్, దాంతో కూడా పాటలు పాడించటం, ఆ పాటలు స్టూడెంట్స్ కి వినిపించటం. వాళ్ళేమో సార్ రోబో పాడినట్టు ఉంది సార్, అచ్చం రోబో లాగానే ఉంది సార్ అని వాళ్ళు అనటం. అలా అంటే ఈ మ్యూజిక్ సిస్టమ్ లో ఇన్ని రకాలు ఉన్నాయి, మనం క్రియేటివిటీ ఇలా యూస్ చేసుకోవచ్చు అని మనం పిల్లలకి చూపించడానికి మన వీక్షకుల కోసం ఆ సాఫ్ట్వేర్ సాంగ్ కూడా ఒకసారి వినిపిస్తాను సార్, ఎట్లా ఉంటుంది అనేది, ఎలా చేస్తున్నాను అనేది. In the sky, with till we till star our wonder what you are, a good boasted world so high, like a diamond in the sky. ఇలా పిల్లలు కూడా బాగా, అంటే సాఫ్ట్వేర్ తో పాటలు పాడించడం అంటే కొంచెం బాగా దానికి సంబంధించిన సోర్స్ కూడా అవన్నీ ఉంటాయి కాబట్టి వాటితో సరదాగా పాడించడం. అంటే ఈ పాఠాలు చెప్పడంతో పాటు మ్యూజిక్ సిస్టమ్ తో పాటు సాఫ్ట్వేర్స్ ని కూడా మనం యూజ్ చేసేటువంటి స్క్రీన్ రీడర్స్ ని కూడా యూజ్ చేసి పిల్లలకి, అంతకు ముందు కూడా ఆవు పులి సంభాషణని మనం తెలుగు చదవడానికి ఉపయోగిస్తాం కదా సార్, ఈ స్పీక్ మేల్ వర్షన్ అండ్ అప్పట్లో అక్షర స్పీచ్ అని ఉండేది సార్, ఫీమేల్ వాయిస్. ఈ రెండు వాయిస్లతోటి ఆవు పులి సంభాషణ ఒకటి చేసి పిల్లలకు వినిపించటం. ఇలా ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళకి ఏ రోజు ఎటువంటి టెక్నిక్ ని యూజ్ చేస్తారో, ఈ పాఠం చెప్పడంతో పాటు మ్యూజిక్ తో పాటు సరదాగా అప్పుడప్పుడు చిన్న చిన్న మ్యాజిక్ టెక్నిక్స్ కూడా యూజ్ చేయటం. పిల్లలు సాధారణంగా మ్యాజిక్స్ అంటే ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు సార్, బాగా ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మ్యాజిక్స్ చిన్న చిన్నవి, ఆ తర్వాత అటువంటివి కూడా అడాప్ట్ చేసుకోవటం, ఇలా రకరకాల పద్ధతుల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను సార్. అయితే సార్, ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయోగాలన్నీ చాలా అద్భుతం. అయితే ఈ ప్రయోగాలు చేస్తున్నప్పుడు మీరు ఆ విద్యార్థుల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంటుంది? చాలా మంచి ప్రశ్న అడిగారు సార్, థ్యాంక్ యూ సార్. విద్యార్థుల యొక్క స్పందన అంటే నేను చేసేటువంటి యాక్టివిటీస్ కి బాగా రెస్పాండ్ అవుతూ ఉంటారు సార్ పిల్లలు. సాధారణంగా స్టాఫ్ అంటే చాలా మంది మా టీచర్స్ ఉంటారు, వాళ్ళతో పాటు నాకు ఇంకా వాళ్ళు ఎంతో అభిమానంగా, ఎంతో ప్రేమగా, ఇంకా మా మాస్టర్ ఏం చెప్తారో, ఇవాళ ఎటువంటి కొత్తది తీసుకొస్తున్నారు. నేను ల్యాప్టాప్ తీసుకెళ్ళాను అంటే స్కూల్ కి, సార్ మా క్లాస్కి అయినా సార్ మా దగ్గరికి తీసుకొస్తున్నారా సార్, లేకపోతే ఒకసారి ఫ్లూట్ వాయించండి సార్, ఇట్లా అడుగుతూ. తర్వాత ఇంకొకటి ఏంటంటే, పాఠం చెప్తున్నప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నప్పటికీ కూడా సార్, 60 మంది ఉన్నా 50 మంది ఉన్నా సరే, వాళ్ళ దృష్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట ఏదైనా జరుగుతున్నప్పటికీ కూడా అటువైపు వాళ్ళు చూడకుండా నన్నే చూస్తూ ఉంటారు. నేను ఏం చెప్తున్నానో అదే వాళ్ళు ఎక్కువగా వినటానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సార్. ఎందుకు అంటే ప్రధానంగా ఏమో ఒకవేళ ఏదైనా మనం మిస్ అయిపోతామేమో. ఇక్కడ నేను ఇంకొక టెక్నిక్ యూజ్ చేస్తాను సార్, ఏంటంటే ఎప్పుడు చెప్పే సబ్జెక్ట్ మనం జనరల్ గా చెప్తూ ఉంటాం, పాఠం చెప్పడంతో పాటు ఏం చేస్తుంటానంటే అప్పుడప్పుడు కొంచెం 9th to 10th క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు కదా సార్, వాళ్ళకి చరిత్రలో ఈరోజు టుడే స్పెషల్ అని చెప్పి వాళ్ళకి ఒకటి అప్పుడు రాయిస్తూ ఉంటాను, ఇంపార్టెంట్ పాయింట్స్ రాయిస్తూ ఉంటాను. ఇంపార్టెంట్స్ రాయిస్తుండేసరికి వాళ్ళకి ఇంకా అమ్మో ఇవాళ ఇంకా ఈ రోజు ఏ స్పెషల్ ఉందో, సబ్జెక్ట్ తో పాటు ఇలా కూడా వాళ్ళు అంటే వాళ్ళ ఆలోచన విధానం కేంద్రీకరించబడి వాళ్ళు ఎక్కువగా ఇవాళ ఏ టైప్ ఆఫ్ స్పెషల్స్ ఉంటాయో అని చెప్పి ముందు పాఠానికన్నా ముందు ఒక 5 minutes ఈ అదర్ యాక్టివిటీకి సంబంధించినటువంటి టుడే స్పెషల్ ని ఖచ్చితంగా పిల్లలకు చెప్పడం, వాళ్ళ చేత రాయించడం, అప్పుడు నెమ్మదిగా పాఠంలోకి వెళ్ళటం. తద్వారా పిల్లలు కూడా సార్ ఎవరన్నా ఒకవేళ సీరియస్ గా వినకపోయినా వెంటనే వాళ్ళు కూడా చెప్తారు, వాళ్ళే అలర్ట్ అయిపోతారు, నా దాకా కంప్లైంట్స్ రావు. ఎందుకంటే సార్ అంత ఇదిగా చెప్తున్నారు కదా, మనం అలా ఉండకూడదని చెప్పి లీడర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లాస్ లో 60 మంది ఉన్నప్పటికీ కూడా మా హెచ్ఎం గారు కానీ లేకపోతే ఎవరన్నా మా టీచర్స్ వచ్చినప్పుడు అంటూ ఉంటారు, సార్ పిల్లలందరూ చక్కగా మీ వైపే చూస్తూ మీరు చెప్పేటువంటి పాఠాన్ని బాగా వింటున్నారు సార్, మాకు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది సార్. పిల్లలకు కూడా చాలా అభిమానంగా, చాలా ప్రేమగా
వాళ్ళు చూస్తూ ఉంటారు. అంటే ఒక ఇన్సిడెంట్ చెప్పాలి అంటే ఒకసారి మార్చి 22 నాది పుట్టినరోజు సార్. మార్చి 22 ఆ టైంలో నేను స్కూల్కి వెళ్ళేసరికి సుమారు ఒక 50-100 మంది పిల్లలు గేట్ దగ్గరే ఉన్నారు. గేట్ దగ్గర ఉంటే మా హెచ్ఎం గారు అడిగారంటే, ఏంట్రా గేట్ దగ్గర ఉన్నారు ఏంటి, మీరు లోపలికి రారా అంటే, మేడం ఇవాళ మా సారథి పుట్టినరోజు మేడం అని చెప్పి వాళ్ళు చెప్పటం, హెచ్ఎం గారు కూడా చాలా ఆశ్చర్యపోవటం, ఇలా అటువంటి ఇన్సిడెంట్స్ ఎన్నో నాకు చాలా సంతృప్తి కలిగిస్తుంది సార్. మన టీచింగ్ ప్రొఫెషన్ లో పిల్లలకి ఈ విధంగా చెప్పడం కానీ, పిల్లలు చూపించేటువంటి రెస్పాన్స్ కానీ నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఈ టీచింగ్ ప్రాసెస్ లో మీరు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళ గురించి మాకు తెలియజేస్తారా సార్? ఖచ్చితంగా సార్. ప్రధానంగా ఏంటంటే నేను టీచ్ చేస్తున్నప్పుడు ఒక 4-5 రకాల సవాళ్ళు అయితే అప్పుడప్పుడు, తరచుగా కాదు కానీ అప్పుడప్పుడు ఫేస్ చేస్తూ ఉంటున్నాను సార్. ఏంటంటే ప్రధానంగా పిల్లలు చాలా యాక్టివ్గా రెస్పాండ్ అవుతూ ఉంటారు. అయితే అందరూ అలా రెస్పాండ్ అవ్వాలని మనం చెప్పలేము, ఎందుకంటే స్టూడెంట్స్ కాబట్టి ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ నేను ఎదుర్కొనేటువంటి సవాళ్ళలో ఫస్ట్ది ఏంటంటే క్లాస్ రూమ్ మేనేజ్మెంట్స్ లో భాగంగా ఒక 40-50 మెంబర్స్ ఉన్నప్పుడు నేను క్లాస్ రూమ్ ని ఒక 3 పార్ట్స్ కింద మనసులో చేసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో బయటికి తెలవను. ఎక్సలెంట్ స్టూడెంట్స్ అంటే యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్, కొంచెం బాగా చదివేటువంటి ఎక్సలెంట్ స్టూడెంట్స్ అని ఒక 3 పార్ట్స్ కింద చేసుకుంటాను సార్. 3 పార్ట్స్ కింద చేసుకున్న తర్వాత ఈ బిలో యావరేజ్ స్టూడెంట్స్, యావరేజ్ స్టూడెంట్స్ లో కొంతమంది చదవటానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు సబ్జెక్ట్ తరగతి రూమ్ లో వేరే పుస్తకం ఏదో తీసుకొస్తారు, సైన్స్ పుస్తకం లేకపోతే అందులో పిక్చర్స్ అవి ఉంటాయి కాబట్టి అవి తీసుకుని సార్ నేను తెలుగే చదువుతున్నాను సార్ అంటారు. అయితే ఆ సమయంలో కూడా నేను మన టెక్నాలజీ యూస్ చేసుకుని, అంటే ఎన్విజన్ ఏఐ ఇటువంటి సాఫ్ట్వేర్స్ మనం యూస్ చేస్తూ ఉంటాం సార్. మన విజువల్ ఐడి ప్రో, ఎన్విజన్ ఏఐ ఇటువంటివి చదవటానికి యూస్ చేస్తూ ఉంటాం. అదే క్రమంలో ఎన్విజన్ ఏఐ అనేటువంటి సాఫ్ట్వేర్ లో ఉన్నటువంటి మెయిన్ ఫీచర్ ఏంటంటే ఇన్స్టెంట్ రీడింగ్ అనేటువంటి ఆప్షన్ ఉంది. అంటే పుస్తకానికి కొంచెం హైట్ లో మనం ఫోన్ పెడితే అదేంటో మనకు చదివి చెప్తూ ఉంటుంది అనమాట, చదివి వినిపిస్తూ ఉంటుంది. ఆ క్రమంలో కైబో తర్వాత ఎన్విజన్ ఏఐ వాటికి ఈ సౌలభ్యం ఉండటంతో నాకు సందేహం వచ్చి ఆ పుస్తకం మీద ఎప్పుడైతే నేను ఎన్విజన్ ఏఐ తోటి చదివాను, ఎరా ఇది సైన్స్ పుస్తకం కదా అన్నాను స్టూడెంట్. వెంటనే స్టూడెంట్ ఖచ్చితంగా అమ్మో మాస్టర్ని మనం ఎట్టి పరిస్థితుల్లో చీట్ చేయకూడదు, మాస్టర్ దగ్గర టెక్నాలజీ బాగా విరివిగా వాడుతూ ఉంటారు, సో కాబట్టి టెక్నాలజీ తోటి మనం ఏం చేస్తున్నాం అన్ని కూడా సార్కి తెలుస్తాయి. ఆ ఒక్క పిల్లవాడిని నేను ఆ రోజు చేస్తే మొత్తం స్కూల్ అందరికీ ఆ విషయం తెలిసిపోయింది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏం చదువుతున్నారో అదే చెప్పడానికి వాళ్ళు ఇష్టపడతారు తప్ప వేరే పుస్తకం చదువుతున్నాను అనే పద్ధతి మాత్రం వాళ్ళు అవలంబించరు. అది మెయిన్ సార్. తర్వాత ఏంటంటే ఎప్పుడైనా అల్లరి జరిగినప్పుడు ఆ టైంలో వాళ్ళకి ఒక పాట ద్వారానో లేకపోతే ఈ కాన్సన్ట్రేషన్ గేమ్స్ అని చెప్పాను కదా సార్, స్టాండ్ అంటే సిట్ అని, సిట్ అంటే స్టాండ్ అని, ఇలా రివర్స్ లో అంటే వాళ్ళ యాటిట్యూడ్ ని నా వైపు త్రిప్పుకోవడం కోసం కొన్ని రకాల సిస్టమేటిక్ ఫాలో అవుతాను. తద్వారా అల్లరిని కూడా నేను అరికట్టగలుగుతున్నాను సార్. ఆ క్లాస్ లో ఎట్టి పరిస్థితుల్లో అల్లరి లేకుండా వాళ్ళు నా వైపే కాన్సన్ట్రేట్ చేసేలాగా. తర్వాత ఏంటంటే ఎక్కువగా పిక్చర్స్ అవి చూపిస్తూ ఉంటాను కాబట్టి, అంటే తరగతి గదిలో పాఠాలు చెప్పడంతో పాటు పిక్చర్స్ అవి చూపిస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఈవేళ మా మాస్టర్ ఏం చూపిస్తున్నారో ఏం తీసుకొచ్చారో అనే కోణంలోనే ఎక్కువగా వాళ్ళు ఉంటారు. నేను కూడా స్టూడెంట్స్ లో ఎలా ఉంటానంటే తరగతి లెసన్ చెప్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా టీచర్ లాగానే ఉంటాను సార్. లెసన్ అయిపోయిన వెంటనే మాత్రం స్టూడెంట్స్ లో నేను కూడా స్టూడెంట్ లాగానే కలిసిపోతాను. ఎందుకనంటే వాళ్ళ యొక్క హావభావాలు, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవటం యాజ్ ఏ టీచర్గా అది మన రెస్పాన్సిబిలిటీ. టీచర్గా అడిగితే వాళ్ళు చెప్పలేరు. మనం వాళ్ళతో పాటు ఉండి వాళ్ళతో పాటు కలిసి బోన్ చేస్తూ ఏమ్మా ఎందుకు ఇలా ఉన్నావు, అలా ఎందుకున్నావు, ఇలా అడిగితే తప్ప వాళ్ళు మనకి రెస్పాండ్ అవ్వలేరు సార్. సో కాబట్టి అంటే వాళ్ళతో పాటు నేను కలిసిపోవటం వల్ల కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఈజీగా వాళ్ళ యొక్క కష్ట సుఖాలను తెలుసుకోవటం, వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వటం, ఈ విధంగా చేయటానికి అవకాశం ఏర్పడుతుంది సార్. ఇలా స్టూడెంట్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి సాధ్యమైనంత వరకు నాకు ఎక్కువగా వాళ్ళ సమస్యను క్రియేట్ చేయరు, వాళ్ళే సర్ది చెప్పుకుంటారు. లీడర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోరు. క్లాస్లో ఒకవేళ ఒక స్టూడెంట్ నిద్రపోవటానికి అంటే కొంచెం నిద్ర వచ్చినా, కళ్ళు మూతలు పడినా, లేకపోతే వేరే వైపు చూస్తున్నా ముందు లీడర్సే ఆటోమేటిక్గా కంట్రోల్ చేసేస్తారు.
ఒకవేళ వాళ్ళ స్థాయి మించిపోతే మాత్రం అప్పుడు నాకు కంప్లైంట్ వస్తుంది, సార్ పలానా వ్యక్తి ఇలా చేస్తున్నాడు అని. కంప్లైంట్ వచ్చినప్పుడు కూడా నేను వెంటనే స్టూడెంట్ని గమ్మున తిట్టడము లేకపోతే కొట్టడము అట్లా చేయడం కాదు సార్. ఫస్ట్ ఎక్కువగా ప్రశ్నలు అడుగుతాను. ప్రశ్నలు అడగటం ద్వారా ఏంటంటే స్టూడెంట్కి మాట్లాడేటువంటి వాడు ఓకే సమ్ స్టూడెంట్ కాబట్టి ఏదో చిన్న మిస్టేక్స్ ఏవో చేసి ఉండొచ్చు అన్నంత మాత్రాన సీరియస్ అవ్వకుండా ఎక్కువగా ప్రశ్నలు అడగటం వల్ల ఏంటంటే అమ్మో సార్ ఎక్కువగా ప్రశ్నలు అడుగుతారు, వాటికి ఆన్సర్స్ మనం చెప్పలేము అనేటువంటి స్థాయిలో ఎక్కువగా ప్రశ్నలు అడగటం, తద్వారా స్టూడెంట్కి కూడా క్రియేటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసే పరిస్థితిని తీసుకొస్తూ ఉంటాను సార్. ఈవెన్ నేను తరగతి గదికి వెళ్తూ ఉంటే ఇంటర్వెల్ తర్వాత కానీ ఎప్పుడన్నా ఇంటర్వెల్ అంటే లోపల వెళ్ళి కొట్టిన తర్వాత తరగతి గదికి వెళ్తుంటే నన్ను చూసి స్టూడెంట్స్ చాలా ఫాస్ట్గా నాకన్నా ముందే ఉంటారు. ఎందుకంటే మా సార్ ఆలస్యంగా వస్తే ఒప్పుకోరు. డిసిప్లిన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను సార్. డిసిప్లిన్, టైం పంక్చువాలిటీకి, ఎడ్యుకేషన్తో పాటు అవి ఫస్ట్ ఇంపార్టెన్స్ వాటికి ఇవ్వాలి, అది స్టూడెంట్స్ కూడా చెప్తూ ఉంటాను. సో కాబట్టి డిసిప్లిన్కి, టైం మేనేజ్మెంట్కి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటాను. వాళ్ళు కూడా అలాగే ఫాలో అవుతారు సార్. స్టూడెంట్స్ కూడా ఎక్కువగా అంత ఇబ్బంది పడరు. కాకపోతే ఇంకొక మెయిన్ ఏంటంటే వీడియోస్ అవి చూపిస్తున్నప్పుడు అందరికీ కనిపిస్తుందో లేదో తెలుసుకోవటం కోసం కొంత వర్క్ అయితే చేయవలసి ఉంటుంది సార్. ఏంటంటే నేను ల్యాప్టాప్తో చూపిస్తూ ఉంటాను కాబట్టి బెంచ్ మీద మన టేబుల్ ఉంటుంది కదా సార్, టేబుల్ మీద చైర్ వేసి కుర్చీ వేసి ఆ కుర్చీలో ల్యాప్టాప్ పెట్టి అప్పుడు స్క్రీన్ కొంచెం హైట్ వస్తుంది కదా సార్, హైట్ వస్తుంది కాబట్టి ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తుంది కాబట్టి అప్పుడు నేను దాన్ని కొంచెం ఆ వర్క్ ఎక్సర్సైజ్ చేసి లాస్ట్ వాళ్ళకి కనపడుతుందా లేదో తెలుసుకోవటం, తర్వాత కొంచెం అంటే పొట్టిగా ఉండేటువంటి పిల్లల్ని కూర్చోబెట్టడం, బాగా పొడవుగా ఉండేటువంటి విద్యార్థుల్ని వెనక కూర్చోబెట్టడం, ఇటువంటివి కొన్ని చేయటం. ఇలా చేయటం ద్వారా వీడియో చూపించే విషయంలో కూడా నాకు ఎటువంటి ప్రాబ్లము ఎక్కువ మా స్టూడెంట్సే ఆటోమేటిక్గా వాళ్ళకి నా పరిస్థితి అంతా తెలుసు కాబట్టి వాళ్ళు మొత్తం అంతా ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతారు సార్. ఈవెన్ 6th క్లాస్ 7th క్లాస్ స్టూడెంట్స్తో సహా చాలా యాక్టివ్గా ఉంటారు పిల్లలు. సార్ అయితే మీరు జనరల్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు కాబట్టి ఈ జనరల్ స్కూల్స్ లో విద్యార్థులకు టీచ్ చేసేటప్పుడు ఎటువంటి స్ట్రాటజీని మనం అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది? చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. ఎందుకనంటే జనరల్ స్కూల్స్ అంటే అనేసరికి ఏంటంటే ఎక్కువగా మనకున్నటువంటి మెయిన్ ఏంటంటే కనిపించడంలో అంటే కనిపించేటువంటి వాళ్ళు ఎక్కువగా కంటి చూపుతోటి ఎక్కువ వాళ్ళ కాన్సన్ట్రేషన్ మిస్ అవుతూ ఉంటారు. ఉదాహరణకి నేను ఏదైనా పాఠం చెప్తున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ దూరంగా ఏదో కనపడింది వాళ్ళకి, ఆకాశంలో ఏదో ఒక వింత ఏదో కనపడింది, కాకేదో ఎగురుతూ ఏదో పట్టుకెళ్ళినట్టు ఏదో కనపడింది, వెంటనే వాళ్ళ కాన్సన్ట్రేషన్ పాఠానికన్నా ముందు వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ని ఫస్ట్ మన వైపు అట్రాక్ట్ చేసుకోవాలి సార్. ఫస్ట్ పాయింట్ స్టూడెంట్స్ని మన వైపు అట్రాక్ట్ చేసుకోవాలి. మన వైపు అట్రాక్ట్ చేసుకోవాలి అంటే ఒక టీచర్గా కాకుండా టీచర్లో ఉన్నటువంటి ప్రతి టాలెంట్ని కూడా, ప్రతి కళని కూడా, అంటే ప్రతి కళ అంటే టీచర్స్ స్టూడెంట్స్కి ఉపయోగపడేటువంటి ప్రతి కళ కూడా మనం వాళ్ళకు చూపించవలసిన అవసరం ఉంటుంది. అంటే నా ఉద్దేశం ఒక టీచర్తో పాటు కళాకారుడిగా వ్యవహరించాలి. తర్వాత ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఎంత ప్రేమగా మాట్లాడతారో ఆ విధంగా ప్రేమగా వ్యవహరించాలి, ఫ్రెండ్గా ఉండాలి. సో స్టూడెంట్తో అనుసంధానమైనప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆలోచనలు రావు. ఎందుకనంటే వాళ్ళకు కూడా స్టూడెంట్స్కి కూడా మా టీచర్ పలానా టీచర్ చాలా మంచి వాళ్ళు అనేటువంటి ఒక అవగాహన అయితే వాళ్ళకు కూడా ఉంటుంది సార్. సో దాంతోపాటు ఎవరికైనా ఫస్ట్ నేను క్లాస్కి వెళ్ళిన వెంటనే ప్రతిరోజు అడిగే మొట్టమొదటి ప్రశ్న బాగున్నారా అనేసరికి ఒకవేళ నిజంగా ఎవరికైనా బాగోపోయినా సరే వాళ్ళని స్పెషల్ కేర్ తీసుకోవటం, హెచ్ఎం గారి దగ్గరికి పంపించడం, అవసరమైతే మరీ ఏదైనా ఫేవరిష్గా ఉంటే ఇంటికి పంపించటం. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తున్నామో స్టూడెంట్కి ఖచ్చితంగా మా టీచర్స్ మాకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళకు ఒక అవగాహన అయితే వస్తుంది సార్. తర్వాత స్టూడెంట్స్ని కూడా సార్ ఎవరన్నా అంటే బాగా చదవకపోయినా బాగా చదివినా వాళ్ళ మధ్య వేరియేషన్ తీసుకురాకూడదు సార్. వీడు బాగా చదువుతాడని తర్వాత వీడు బాగా చదవడం అనేటువంటి వేరియేషన్ తీసుకురాకుండా
సాధ్యమైనంత వరకు మనం మేనేజ్ చేసుకోగలిగితే, బాగా చదవనటువంటి వాళ్ళకి ఈ చదివేటువంటి వాళ్ళు ఉంటారు కదా సార్, అంటే వ్రాయటం రాకపోయినా చదవటం రాకపోయినా ఎటువంటి వాళ్ళకి మనం వాళ్ళ మీద సీరియస్ అవ్వకుండా వీళ్ళని మనమే ప్రత్యేకంగా నేర్పించాలంటే కొంచెం కష్టం కాబట్టి చదివేటువంటి వాళ్ళకి ఎంగేజ్ చేసి ఒక స్పెషల్ క్లాసెస్ లాగా కండక్ట్ చేయటం, తద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. వీళ్ళలో కూడా స్టూడెంట్స్లో కూడా టీచింగ్ స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి. చిన్నప్పటి నుంచే మీరు సో అండ్ సో పర్సన్కి నేర్పించండి అని మనం ఎప్పుడైతే అప్పగిస్తామో వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి టీచింగ్ అండ్ లీడింగ్ స్కిల్స్ కూడా, లీడర్షిప్ స్కిల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో తద్వారా ఇటువంటివి కొన్ని స్టెప్స్ అనుసరించడం వలన కొంత నాకు చాలా ఈజీ అవుతుంది సార్. ఆ తర్వాత తరగతి గదిలో కూడా ఇలా పిల్లల్ని కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం, బాగా ఎవరైతే సరిగ్గా చదవలేకపోతున్నారో వాళ్ళకి చదువుతున్నటువంటి వాళ్ళకి ఎంగేజ్ చేయటం, ఇటువంటి కొన్ని ప్రికాషన్స్ మనం తీసుకోవటం, ఇలా చేయటం వలన ఈజీగా మనం మేనేజ్ చేయొచ్చు సార్. తరగతి గదిని కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. పిల్లల్లో కూడా వేరియేషన్ ఉండదు కాబట్టి మా మాస్టర్ అందరినీ కూడా చాలా హ్యాపీగా ప్రేమగా చూస్తున్నారు అనేటువంటి భావన కలుగుతుంది సార్. తర్వాత ఒక విద్యార్థి అంటే కొన్ని సందర్భాల్లో బాగా చదివేటువంటి విద్యార్థి కూడా సరిగా చదవకపోవచ్చు, కారణాలు ఏవైనా ఉండొచ్చు, చదవకపోవచ్చు. అయితే ప్రతిసారి బాగా చదివేటువంటి వ్యక్తి ఒకసారిగా చదవకపోయేసరికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి సార్. టీచర్ అన్న తర్వాత ఎందుకు ఈ మధ్య డల్ అవుతున్నారు స్టూడెంట్స్, లేకపోతే ఏ కారణం చేత ఈ స్టూడెంట్ బాగా డల్ అవుతున్నాడు, అది ఆ విషయంలో కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే అది కూడా మనం ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు సార్. ఇలా కొన్ని రకాల ప్రికాషన్స్ మనం తీసుకోవటం వలన ఇంకా ఈజీగా తరగతి గదిని మేనేజ్ చేయొచ్చు సార్. సార్ మీరు ఇంత కష్టపడి చాలా మీ టీచింగ్ మొత్తాన్ని చాలా డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేస్తున్నప్పుడు మీ కొలీగ్స్ నుంచి కానీ తర్వాత హయ్యర్ అఫీషియల్స్ నుంచి కానీ మీకు ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తారు, దాని గురించి? థ్యాంక్ యూ సార్, మంచి ప్రశ్న అడిగారు. నేను ప్రారంభంలో చెప్పలేకపోయాను. నేను కృష్ణా జిల్లా కైకులూరు ఎస్ఎన్ఎన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నాను సార్. అక్కడ అంతకుముందు పనిచేసినటువంటి హెచ్ఎంస్ కానీ, తర్వాత ప్రస్తుతం అంతకుముందు ఉన్న కొలీగ్స్ కానీ, ఇప్పుడున్న కొలీగ్స్ కానీ నేనంటే చాలా ఇష్టపడటం, నన్ను బాగా ప్రోత్సహిస్తారు సార్. ఒక మాటలో చెప్పాలంటే నాకు ఏది అవసరమైనా సరే అంటే నన్ను ఎప్పుడు కూడా విజువల్ ఇంపేర్డ్గా ఎప్పుడు అసలు వాళ్ళు రికగ్నైజ్ చేయలేదు సార్. వాళ్ళతో పాటే అంటే ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను సార్. ఏంటంటే ఒక ఫంక్షన్కి వెళ్ళారు, మా టీచర్స్ అందరూ కూడా వెళ్ళారు ఫంక్షన్కి. అప్పుడు నేను క్లాస్లో పిల్లలకి లెసన్ చెప్తూ ఉండిపోయాను, నేను వెళ్ళలేకపోయాను. వెంటనే నేను ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వలేదన్న విషయం గుర్తించి వాళ్ళు వెంటనే వచ్చి నన్ను బండేసుకుని మరి ఎలా కుదురుద్దండి, ప్రస్తుతం ఉన్నటువంటి హెచ్ఎం గారికి కానీ లేకపోతే కొలీగ్స్కి కానీ చాలా ఇష్టం సార్. అదే విధంగా నేను పిల్లలకి పాఠం చెప్తూ ఉన్నప్పుడు ఒకసారి గుడివాడ డివైవి గారు వచ్చారు సార్. గుడివాడ డివైవి గారు వచ్చినప్పుడు నేను పిల్లలకి పాఠం చెప్తూ ఉన్నటువంటి సందర్భంలో అందులో ఏంటంటే మాంసాహారపు మొక్కలు, అంటే మనుషుల్ని తినేటువంటి మొక్కలు అనమాట. అసలు జనరల్గా అటువంటి మొక్కలు మనం ఎప్పుడు వినాం, కానీ 7 చేతుల రాకాసి చెట్టు అని ఇదివరకు 7th క్లాస్లో లెసన్ ఉండేది సార్. ఆ లెసన్కి అనుసంధానంగా నేను 7 చేతుల రాకాసి చెట్టు అనేటువంటి పాఠానికి అనుసంధానంగా కొన్ని పిక్చర్స్ డౌన్లోడ్ చేసి పిల్లలకు చూపిస్తూ ఉన్నాను. సడన్ గా డివైవి గారు వచ్చారు. వచ్చిన తర్వాత మాస్టర్ మాకు కూడా పిక్చర్స్ చూపిస్తారా అన్నారు. చూపించిన తర్వాత ఎలా ఉందండి ఈ పిక్చర్ ఆకారం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. అరటి మొక్క ఆకారంలో ఉంటుందండి ఇది, దానిపైన చిన్న చిన్న ముళ్ళులాగా ఉంటాయి సార్. ఏదైనా ఒక బర్డ్ గాని ఒక పురుగు గాని దాని మీద వాలినప్పుడు అది ఆటోమేటిక్ గా అవి ముళ్ళుగా ఉంటుంది కాబట్టి దాంట్లో చిక్కడిపోతుంది, ఆటోమేటిక్ అది మొక్కకి ఆహారంగా తీసుకుంటుంది సార్. ఇటువంటి మొక్కలు అమెరికా అమెజాన్ ఫారెస్ట్స్ లో ఎక్కువ ఉంటాయి సార్ అని చెప్పడంతో డివైవి గారు చాలా ఆశ్చర్యపోయారు. అప్పుడు మా హెచ్ఎం గారు కూడా చెప్పారు, ప్రతి పాఠాన్ని కూడా ఇలా ల్యాప్టాప్ లో తర్వాత ఇలా అన్ని రకాలుగా చెప్తూ ఉంటారని చెప్తే డివైవి గారు నన్ను గుడివాడ, కృష్ణా జిల్లా గుడివాడ అంగళూరు డైట్ కాలేజీకి తీసుకెళ్లారు సార్. అంగళూరు డైట్ కాలేజీకి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఆ డైట్ కాలేజీలో ఒక 3 hours కాబోయేటువంటి ఉపాధ్యాయులకి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎలా టీచింగ్ చేయొచ్చు అనేటువంటి కాన్సెప్ట్ మీద వాళ్ళకి ఒక 3 hours డెమాన్స్ట్రేషన్ ఇప్పించారు సార్. చాలా సంతోషించారు. అదే క్రమంలో
2017 సంవత్సరంలో సార్ 2017 విజయవాడలో ఒక కాన్ఫరెన్స్, అంటే టీచర్స్ అందరికీ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టారు, ట్రైనింగ్స్ ఇస్తున్నారు అనమాట. ఆ టైంలో డిఓ గారు వచ్చారు కృష్ణా డిస్ట్రిక్ట్ విజయవాడలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి. డిఓ గారు వచ్చిన తర్వాత అడిగారు, మీ దగ్గర మొబైల్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయంటే అందరూ చేయెత్తాం, నేను కూడా చేయెత్తాను అందులో. నన్ను చూసి ఆశ్చర్యపోయారు, మీరు కూడా మొబైల్ వాడుతున్నారా అనే టైప్లో అడిగి వెంటనే సార్ అన్నారు, మరి మీరు మొబైల్స్ ని పిల్లల కోసం ఎంతమంది యూజ్ చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి అన్నారు. అసలు వాస్తవానికి నాకు చాలా సంతోషం కలిగించే విషయం ఏంటంటే అంతమందిలో నేను ఒక్కనే లేచి నిలబడ్డాను సార్. మొబైల్ ని పిల్లల కోసం మీరు ఎలా ఉపయోగిస్తున్నారు అని చెప్పి నన్ను పిలిచి స్టేజ్ మీద మాట్లాడమన్నారు. ఒక 5 minutes నేను చెప్పాను సార్, మొబైల్లో ఇలా పిక్చర్స్ ఉంటాయి, ఇలా పిల్లలకి ఇలా చూపిస్తూ ఉంటాను, మొబైల్లోనే ఇలా తెలుగు టైపింగ్ కూడా చేసి చూపిస్తానని చెప్పడం తోటి వాళ్ళు చాలా సంతోషించి డివి గారు కూడా అప్రిషియేట్ చేశారు సార్ అప్పుడు విజయవాడలో. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో అంటే కొంతమంది వ్యక్తులు ఫెలిసిటేట్ చేయటం, సన్మానం చేయటం, ఇలా చాలా బాగా హ్యాపీగానే జరుగుతూ వచ్చింది సార్. ఇక మా కొలీగ్స్ అయితే చెప్పవసలేదు, ఫ్యామిలీ మెంబర్స్ తో సమానం సార్, అంత బాగా చూసుకుంటూ ఉంటారు. అయితే సార్ చివరిగా మా వ్యూవర్స్ అందరికి ఏం చెప్పదలుచుకున్నారు? నాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఇలా మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు. ఫస్ట్ మన వ్యూవర్స్ కూడా ఎంతో ఓపిక్గా దీన్ని చూస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పెద్దవాళ్ళకు కూడా నా యొక్క నమస్కారాలు. అయితే ప్రధానంగా ఏంటంటే ఏది కూడా సార్ మనం భయపడకూడదు, భయపడకుండా ముందుకు వెళితే ఏదైనా మనం సాధించగలం. అంటే మనకున్నటువంటి విజువల్ ఇంపైర్మెంట్ అనేది మనకి సమస్య కాదు, వీ కెన్ ఓవర్కమ్ ఇట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. అనుకోవటమే కాదు, మనం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే ఇంకా ఎన్నో అద్భుతాలు, మన వాళ్ళు ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు సాధించగలరు. సో ఇది అంటే అందరం కూడా టీచింగ్ అనే కాదు, ఏ ఫీల్డ్ లో ఉన్నప్పటికీ కూడా చేయొచ్చు. ఎందుకంటే నేను కొన్ని సందర్భాల్లో ఈ పిల్లలకి చూపించినప్పుడు తెలుగు టైపింగ్ నేను బరాహా యూజ్ చేస్తూ ఉంటాను సార్. జనరల్ గా తెలుగు టైప్ చేసినప్పుడు బరాహా యూజ్ చేస్తూ ఉంటాను. వాళ్ళకి ఏదైనా నేను నోట్స్ చెప్తున్నప్పుడు, నోట్స్ డిక్టేట్ చేస్తున్నప్పుడు బరాహాలో నేను చాలా ఫాస్ట్ గా టైప్ చేస్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు, సార్ చాలా ఫాస్ట్ గా మీరు కంప్యూటర్లో తెలుగు టైపింగ్ ఎలా ఇంత ఫాస్ట్ గా చేస్తున్నారు అని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. 10th క్లాస్ వాళ్ళ కోసం కూడా నేను ఒక 40 pages రకరకాల వాక్యాలు, అంటే వాక్య నిర్మాణాలు, బిట్స్, ఒక 40 pages అన్ని పాఠాల్లో ఉండేటువంటి బిట్స్ బరాహాలో టైప్ చేసి వాళ్ళకి నోట్స్ గా ఇవ్వటం, పరీక్షలు పెట్టినప్పుడు వాళ్ళకి ప్రశ్న పత్రాలు తయారు చేయటం. వాళ్ళ నోట్స్లు మనం చూడలేమన్న మాటే తప్ప మిగిలినవన్నీ కూడా మనం చేయొచ్చు సార్. ఎవ్రీథింగ్ వీ కెన్ డూ. దాంతో పాటు ఏంటంటే అది కూడా మనకు ప్రస్తుతం ఇక రాను టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం లాక్డౌన్ టైంలో కూడా సార్ పిల్లలకి మేము వాట్సాప్ ద్వారా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఫొటోస్ పంపించేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక పాఠం కవి పరిచయం రాయండి అన్నాం అనుకోండి, ఆ కవి పరిచయం రాసేసి ఫోటో పంపించేస్తారు. ఆ ఫోటో కూడా మనకి ఎన్విజన్ AI బాగా చక్కగా సక్సెస్ఫుల్ గా బాగా చదువుతుంది. రైటింగ్ బాగోపోతే, అంటే స్టూడెంట్ రాసినటువంటి రైటింగ్ కనుక సరిగా లేకపోతే బాగున్నట్లుగానే చదువుతుంది. ఎక్కువగా స్లాష్, కోట్ ఇటువంటి కొన్ని సింబల్స్ మెన్షన్ చేసి రైటింగ్ ఎవరైతే బాగా వ్రాస్తారో బాగుంటుందో వాళ్ళకి చక్కగా స్పష్టంగా చదువుతుంది ఎన్విజన్. ఇలా మనం టెక్నాలజీని యూజ్ చేసుకుని ముందుకెళ్ళటం ద్వారా మరెన్నో అద్భుతాలు, విజయాలు సాధించగలమని నా పూర్తి నమ్మకం సార్. సో రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా కార్యక్రమానికి హాజరయ్యి మీరు మాకు తెలియని ఎన్నో విషయాల గురించి తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా MG నెట్వర్క్స్ టీం తరఫు నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇవాళ ప్రత్యేక అతిథితో ముఖాముఖి కార్యక్రమం. టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకొని మనం ఎంత స్థాయికైనా వెళ్ళవచ్చు అనే విషయాన్ని సురేష్ గారు వివరించారు. చక్కటి ఉదాహరణ ఆయన్ని చూసే మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ టెక్నాలజీని యూజ్ చేసుకొని మీ రంగాలలో మీరు అభివృద్ధి చెందుతారని ఆశిస్తూ మరొకసారి MG నెట్వర్క్స్ వ్యూవర్స్ అండ్ లిజనర్స్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్. ఇంతవరకు మీరు మా MG నెట్వర్క్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తుంది.